నమస్తే. ఒక వార్త కనబడుతుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన వీటన్నిటికి కూడా బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది. చాలామంది రకరకాలైనటువంటి కంప్లైంట్లు జీహెచ్ఎంసీ అధికారులకు కానీ, ముఖ్యంగా ఆ లోకల్లో ఉన్నటువంటి లీడర్లకు సైతం కూడా పునర్విభజన సరిగ్గా జరగలేదు, డీలిమిటేషన్ ప్రక్రియ అంతా కూడా అస్తవ్యస్తంగా కొనసాగింది అని చెప్పి చాలామంది వేల మంది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం సైతం కూడా దానికి బ్రేక్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన కోర్టు తీర్పు కావచ్చు, వచ్చినటువంటి విజ్ఞప్తులు కావచ్చు, చాలా రకాలుగా చాలా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి జనాభా ఆధారితంగా మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ఏదైతే విస్తీర్ణం ఆధారంగా చేసినటువంటి నిర్ణయం సరైంది కాదు అని చెప్పి వేలల్లో దరఖాస్తులు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే డీలిమిటేషన్కి బ్రేక్ వేస్తూ మరి ఈ విలీనం పైన వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు సైతం ఆదేశించినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడైతే దీనికైతే ఫుల్ స్టాప్ పడ్డట్టుగానే అర్థమవుతా ఉంది. ఒకసారి చూద్దాం. డీలిమిటేషన్కు బ్రేక్, జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన తుది జాబితాకు విరామం, ప్రజాప్రతినిధుల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలతో నిర్ణయం సమగ్ర పరిశీలన అనంతరమే ఖరారు చేయబోతా ఉన్నారట. ఇంకా చాలా టైం ఉంది దీనికి. మరి అంతా కూడా దీని తర్వాతనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. ఈ పునర్విభజన తర్వాతనే ఏవైతే ఈ డీలిమిటేషన్ తర్వాతనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయా అంటే కొంత మరి ప్రశ్నలు అయితే రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. మరి ఇది ఇప్పట్లో అసంపూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ చేయకుండానే సమగ్రమైనటువంటి సమాచారం సేకరించకుండానే విభజన ఏంటి అనేది రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి సందర్భంలో మరి ఎట్లా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినటువంటి దశలో మళ్ళీ ఏమైనా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తుందా, లేకపోతే ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని కోర్టుకు చెప్తుందని కూడా చూడాలి. హైదరాబాద్ నగరపాలక సంస్థ జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన డీలిమిటేషన్కు బ్రేక్ పడింది. డివిజన్ల పునర్విభజన సాహేతుకంగా లేదనే ఆరోపణల నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. నగర శివార్లలో 20 పురపాలికలు 7 నగర పాలక సంస్థలు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ 300 వార్డులు పునర్విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రేపో మాపా విడుదల కానుందనుకుంటున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రాథమిక నోటిఫికేషన్ ఈ నెల 9వ తేదీన జారీ కాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 22వ తేదీ వరకు కూడా ఫిర్యాదులు అభ్యంతరాలు స్వీకరించారు. పునర్విభజనపై దాదాపుగా 6000 అభ్యంతరాలు ఫిర్యాదులు అందాయి. వాటిల్లో అర్హత కలిగిన అలాగే సమంజసమైనవిగా భావించిన అన్నిటినీ పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ముమ్మర కసరత్తుతో రేంబాబులు పనిచేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇక తుది నోటిఫికేషన్ జారీ కావడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వారి ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్ పెండింగ్లో పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు కూడా తెలిపినాయి. చాలామంది దీనికి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళతో పాటు బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సైతం కూడా దీంట్లో అభ్యంతరాలు తెలపడం జరిగింది. చాలా పొరపాట్లు జరిగినాయి. సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించకుండానే ఇష్టం వచ్చినట్టుగా ఆ వార్డుల పునర్విభజన జరిగింది అనేది వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ ముంగట కూడా మొత్తుకోవడం జరిగింది. ఏకంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే ఇదంతా కూడా అస్తవ్యస్తంగా కొనసాగింది. ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో దోస్తాను చేయడం కోసం, ఎంఐఎం పార్టీకి మేలు చేకూర్చడం కోసం ఈ పునర్విభజన అంశాన్ని తీసుకొని వచ్చింది అనేది వాళ్ళు కూడా రకరకాల క్వశ్చన్స్ కూడా రేజ్ చేయడం జరిగింది. ధర్నా అక్కడ నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది దాని ముందర కూర్చొని. వచ్చే సంవత్సరం జరగాల్సిన ఎస్ఐఆర్ జనగణనను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ను త్వరగా పూర్తి చేయాలని పురపాలక శాఖ భావించింది. దానికి తగ్గట్లుగానే చకచక డివిజన్లు సర్కిళ్ల హద్దులను ఈ నెలాఖరులోపు తుది రూపు ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా అటు ప్రజాప్రతినిధుల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందడం, పలువురు ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అభ్యర్థనలు తదితరమైన వాటి నేపథ్యంలో తుది నోటిఫికేషన్ వెలువరిస్తే హడావిడిగా ముగించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ప్రస్తుతానికి బ్రేకులు వేయాలని భావించినట్లు తెలుస్తుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం కావడంతో డివిజన్ల పేర్లు, హద్దులు, కార్పొరేషన్ల విభజనపై ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉండడాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తుది నివేదికను కూడా విరామం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇగో
కోర్టు కూడా ఏం చెప్పింది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో సమీప మున్సిపాలిటీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన న్యాయ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులను స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బి రాజు హైకోర్టులో 3 రిట్ పిటిషన్లు దాఖలు చేసిండు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఓటరు వివాదాస్పదంగా విలీనం చేసిన మున్సిపాలిటీలో ఇది ఒకటి. పిటిషనర్ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థి అని, విలీనం కారణంగా భూభాగ పరిధి, పాలన, స్వరూపం, జనాభా మార్పులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు. ఆర్డినెన్స్ జారీకి ముందు తుక్కుగూడ కార్పొరేషన్తో సంప్రదింపులు జరపాల్సి ఉంది. అలా చేయకుండా ఏకపక్షంగా విలీనం చేపట్టినందున ఆర్డినెన్స్ 9, 10, 11ల అమలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు చేసిన సవరణలను ఆపివేయాలని కోరారు. కౌంటర్ దాఖలకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో ధర్మాసనం విచారణను కూడా ముగిసింది. విచారణ ముగిసించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. విలీనం పైన మీ యొక్క వివరణ ఏంటిది అన్నటువంటి దానిపైన 28వ తారీఖు వచ్చే నెల 28 వరకు టైం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అప్పట్లోగా ప్రభుత్వం యొక్క వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలామంది కూడా పోటీ చేసేటువంటి ఆయా సంబంధించినటువంటి డివిజన్లో పోటీ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికంతా కూడా ఇది సక్రమంగా డీలిమిటేషన్ ప్రక్రియ సరిగ్గా జరగకపోగా పోటీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారిపోవడంతో చాలామంది కోర్టును కూడా ఆశ్రయిస్తాను. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే నగర శివారులో ఉన్నటువంటి 20 పురపాలికలు, 7 నగరపాలక సంస్థలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ 300 వార్డులుగా పునర్విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీనికి తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టునే అర్థం చేసుకోవాలి. చూద్దాం మరి రానున్నటువంటి రోజులలో ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వం ఏ వివరణని హైకోర్టుకి ఇస్తుంది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా మనం చూడాలి. చాలా దాంట్లో అంటే పెద్ద సంబంధించినటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఏవైతే పెద్ద సంబంధించినటువంటి వార్డులు ఉన్నాయో అవన్నీ కూడా అంటే చిన్న వార్డులను పెద్ద వార్డులను ఒకే తీరుగా కేటాయించడం, సరిహద్దులు కూడా సరిగ్గా నిర్ణయించకపోవడంతో అదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తూ ఉంది. పటాన్ చెరువుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది వివిధ సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి చాలామంది అక్కడికి వచ్చి అభ్యంతరాలను తెలపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులకి నేరుగా మేయర్కు సైతం కూడా వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏంటి, వాళ్ళు అంటే ఒక్కొక్క చోట 4-5 వార్డులకు విభజించాల్సినటువంటి దగ్గర రెండు వాటికే పరిమితం చేస్తూ వాళ్ళంతా కూడా నిర్ణయాన్ని తీసుకోవడం దీనికి అంతా కూడా వ్యతిరేకంగా ఉంది. దీన్ని మరోసారి పునఃసమీక్షించాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా వీటన్నిటి కూడా ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నది. అధికారులు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. సో మరి ఎట్లా ఉండబోతా ఉంది, మళ్ళీ ఇంకా దీన్ని ఇంకేమన్నా టైం గడువు ఏమైనా ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందో, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.